దూరపు కొండలు నునుపు అన్నమాట వినే ఉంటారు. అంత దూరంలో ఉన్న కొండను మనం ఉన్న దగ్గర నుంచి చూస్తే అది నున్నగానే కనబడుతుంది. కానీ దాని దగ్గరికి వెళ్లి చూస్తేనే అందులోని ఎత్తుపల్లాలు ఎన్ని వంపులున్నాయో అప్పుడు అర్థమవుతుంది. అలాగే ఎదుటి వ్యక్తి నవ్వును చూసి తనకేమైంది? తను బాగున్నాడు, బాగా బాగా బలిసి ఉన్నాడు అని జెప్పేసి ఎంతోమంది అంటూ ఉంటారు ఈ సమాజంలో. ఎస్పెషల్లీ బంధువులలో ఇంకెక్కువగా అనేవాళ్ళనైతే నేనెక్కువ ఎంతో మందినైతే చూస్తూనే ఉంటున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ కొండ కింద ఎన్ని బండలున్నాయో, ఏ నవ్వు వెనుక ఎంత దుఃఖముందో, ఎంత కష్టముందో ఆ పడేవాడికే తెలుస్తుంది ఆ బాధంటే ఏంటిదో. నరం లేని నాలుక ఉంది గదా అని ఏదొస్తే అది మాట్లాడకండి. నవ్వుతేనేమో వానికేమైంది బాగున్నాడు అంటారు. ఏడుస్తేనేమో వానికి ఏ పాపం చేసిండో వాడు అందుకని ఆ దేవుడు వానికి ఆ కష్టం ఇచ్చింది అంటూ ఉంటారు. ఈ సమాజంలో నవ్వినా, ఏడ్చినా 2 తప్పులాగే కనబడితే ఒక మనిషి ఎలా బతకాలో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ఆ దేవుడు వీళ్ళకి ఎప్పుడు మంచి బుద్ధినిస్తాడో తెలియదు.